అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. గుంటూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియవరుచుట ఏమనంగా, చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పర్యటన ఉన్నది కాబట్టి 1వ తారీఖు ముస్లిం ప్రజానీకాన్ని అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనని విజయవంతం చేయవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి అమ్మట మన ముస్లిం ప్రజానీకాన్ని అందరూ కలిసి మీరందరూ ఆయన తోడు ఉంటారని చెప్పేసి ఒక హజ్ కమిటీ డైరెక్టర్గా, ఒక టీడీపీ కార్యాలయ రిసెప్షన్ ఇన్ఛార్జిగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మన గుంటూరుకు వస్తున్నది మీ ముస్లిమ్స్లో అందరినీ కలవటానికి వస్తున్నారు. ప్రజానికానికి అందరికీ ఓటు హక్కు అడుగుతానికి వస్తున్నారు. ఆ ఓటు హక్కుని మీరందరూ రేపు 13వ తారీఖు మీరందరూ కలిసి ఆయనకి విజయ పదంలో నడిపించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి 2024లో మళ్ళీ సీఎం చేయాలని చెప్పేసి గుంటూరు 1గా ఎమ్మెల్యే అసెంబ్లీ అభ్యర్థిగా మన నసీర్ అహ్మద్ గారు, మరియు గుంటూరు 2గా గల్లా మాధవి గారు నుంచుంటున్నారు. మనకు ఎంపీగా రెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక పారిశ్రామికవేత్తగా ఉంటున్నారు. కాబట్టి దయచేసి 13వ తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో ముస్లిమ్స్లో అందరూ తప్పనిసరిగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో మీరు గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేనికంటే నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే ముస్లింస్లకి అందరికీ అభివృద్ధి జరిగిద్దని చెప్పి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా అయిద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి యాత్రని విజయవంతం చేయాలని చెప్పి ముస్లింస్లందరికీ తెలియపరుస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.